హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మీకు అర్థం కాదు స్కిప్ చేస్తే. సో అందుకోసమని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చినట్లయితే. సో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను పేపర్ కటింగ్ చేస్తున్నానండి. మీరు కూడా పేపర్ కటింగ్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే. సో ఫస్ట్ అయితే లెంత్ తీసుకోవాలండి. ఫస్ట్ లెంత్ మనది బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే తీసుకోవాలి. నేనైతే 15 తీసుకుంటున్నాను విత్ ఖర్చులతో సహా. అంటే పైన కింద ఖర్చుపోతుంది కదా, దాంతో సహా 15 తీసుకున్నాను. అంటే ఈక్వల్గా అటు సైడ్ కూడా 15, అంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ తక్కువ రాకూడదని ఇట్లా మెజర్మెంట్ చేసుకోవడానికి అనేసి నేను ఇలాగ లైన్ గీసుకున్నానండి. 15 ఇంచెస్ పైనుండి కింద వరకు కరెక్ట్గా ఉండాలి, ఇక్కడ నుండి అక్కడ వరకు ఎండ్ వరకు. సో అందుకోసమని ఇట్లా కింద సైడ్ మనకి ప్లేస్ ఉంది కదా ఇంకా చాలా, అందుకోసమని దానికి 15 ఇంచెస్ వరకు మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా స్ట్రైట్గా రావాలి. సో అందుకోసమని మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, లెంత్ 15 ఇంచెస్ తీసుకోవాలి. టాప్ నుండి కింద వరకు బ్లౌజ్ లెంత్ 15 తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ ఒకటేలాగా. ఓకే, 15 ఇంచెస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షోల్డర్ అండి. షోల్డర్ టైప్ ఇక్కడ షోల్డర్ నెక్ పార్ట్ వచ్చేసి 2.5, ఎవరికైనా 2.5 తీసుకోవచ్చండి. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ వచ్చి 3 ఇంచెస్. చూడండి నేను క్లియర్గా డ్రా చేస్తున్నాను. 2.5 షోల్డర్ నెక్ పార్ట్, షోల్డర్ పార్ట్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ నుండి స్ట్రైట్గా 6 ఇంచెస్ తీసుకోవాలండి. నెక్స్ట్ చెస్ట్ పార్ట్ తీసుకోవాలి. చెస్ట్ పార్ట్ నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. మీది ఎంతైతే అంత విత్ ఖర్చులతో సహా అండి నేను తీసుకుంటున్నాను. 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇట్లా స్ట్రైట్గా ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో దీనికి అటాచ్ చేసేసి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి అటాచ్ చేసుకుంటూ కర్వ్ గీయాలండి. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. చెస్ట్ పార్ట్కి షోల్డర్ పార్ట్ లైన్ గీసాం కదా, సో దీనికి మధ్యలో కర్వ్ ఇట్లా రౌండ్ లాగా వచ్చేలాగా కర్వ్ గీయాలి. మధ్యలో ఇట్లా యారో మార్క్ పెట్టేసి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఆ లోతు అనేది 1.5 ఇంచ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్, కిందన మనము పైన 12 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 11.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుము 11.5 తీసుకొని ఇక్కడికి మార్క్ చేసేసుకోవాలి. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇది మామూలుగా బ్యాక్ పార్ట్ కోసం తీసుకోవచ్చు. అలాగా 1.5 ఇంచ్ ఫ్రంట్ పార్ట్కి ఇంకొంచెంగా లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఇంకా లోపలికి తీసుకోవాలి. డౌన్ చేసుకొని ఇంకొంచెం రౌండ్గా తీసుకోవాలి 1/2 ఇంచెస్. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ కనిపిస్తుంది కదా, సో అది ఫ్రంట్ పార్ట్కి అట్లా ఏ డ్రెస్కైనా ఏ బ్లౌజ్కైనా అలా కొంచెం 1/2 ఇంచ్ లోపలికి డౌన్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ ఉగ్గులు రాకుండా, ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ దగ్గర ఉగ్గులు రాకుండా వస్తుంది. ఇది వచ్చేసి నెక్ పార్ట్ మీరు ఎంతైనా తీసుకోవచ్చండి. నేనైతే 6.5 ఇంచ్ తీసుకొని మార్క్ చేశాను. నెక్స్ట్ వచ్చి మెయిన్ ఇదేనండి, షేప్ కోసం టాప్ నుండి 10 ఇంచెస్ తీసుకోవాలి. పైన టాప్ నుండి 10 ఇంచెస్ తీసుకొని నెక్స్ట్ ఇటు సైడ్ నుండి 4 ఇంచెస్ తీసుకోవాలండి. పాయింట్ అదండి. సో పాయింట్ కింద నుండి స్ట్రైట్గా లైన్ తీసేసుకోవాలి. ఆ పాయింట్ నుండి కింద నుండి లైన్ తీసేసుకొని ఇప్పుడు కింద నుండి మనము 15 ఇంచెస్ లైన్ గీసాం కదా, అక్కడ నుండి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా.
మళ్ళీ పైన 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. దానికి ఈక్వల్గా రైట్ సైడు 1.5 ఇంచ్, లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్ తీసుకున్నాం. చూసారా, లెఫ్ట్ సైడ్ ఉక్స్ పార్ట్ పెట్టుకునే సైడ్ 1/2 ఇంచ్ తీసుకోవాలి, అటు సైడ్ 1.5 ఇంచ్ తీసుకోవాలి. మార్క్ చేసుకొని కింద 1 ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్గా షేప్ కోసం మార్క్ చేసుకోవాలి. కింద పార్ట్ పైన పార్ట్ 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా లైన్ గీసుకొని అక్కడ నుండి పైన 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా షేప్ పాయింట్, అక్కడ నుండి క్రాస్గా లైన్ గీసేసుకోవాలి. ఇక్కడే మెయిన్గా క్రాస్గా మనము ఒక షేప్ డ్రా చేసుకోవాలండి. స్ట్రైట్గా లైన్ గీసి చూసారా, అలా షేప్ డ్రా చేసుకోవాలి. షేప్ అక్కడ పర్ఫెక్ట్గా రాలేదు అనుకోండి, మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను. ఇలా స్ట్రైట్గా గీసుకున్న తర్వాత కొంచెం మనము లోతుగా తీసుకొని చూపిస్తాను. అది కూడా ఇది వచ్చి సంకపాటు నుండి క్రాస్గా అక్కడ నుండి లైన్ గీసుకోవడమే. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి కొంచెం లోతుగా క్రాస్గా ఇలా ఎస్ మోడల్గా లైన్ గీసుకోవాలి. షేప్ అలా వస్తుందండి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ప్రిన్స్ కట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ 1.5 ఇంచ్, 1/2 ఇంచ్, మొత్తం 2.5 ఇంచ్ తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. కింద పార్ట్ విడ్త్ వచ్చేసి నడుము విడ్త్ పెట్టాం కదా 11.5, అది ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకొని క్రాస్గా డ్రా చేసుకోవాలి పైనుండి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ కొంచెం క్రాస్గా ఇక్కడ షేప్ కోసం గీసుకున్నాం కదా, అక్కడి వరకు కొంచెం 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. కింద పార్ట్లో స్ట్రైట్గా ఉండకూడదండి, కొంచెం క్రాస్గా ఉండాలి. ఇటు సైడ్ కూడా ఉక్సులు పెట్టుకుంటాం కదా, ఇటు సైడ్ ఓపెన్ సైడ్ కూడా కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. ఇది కూడా 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ క్రాస్గా తీసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, కంప్లీట్గా అయిపోయింది. ప్రిన్స్ కట్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా మీకు కంప్లీట్గా నెంబర్స్తో కావాలి అంటే నేను మార్క్ చేసి కూడా చూపిస్తున్నాను, చూడండి క్లియర్గా. ఇంకా ఒక్కసారి కాకపోతే 2 సార్లు చూపిస్తున్నాను. అర్థం కాని వాళ్ళు మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నెంబర్స్ చూపిస్తాను, చూడండి మళ్ళీ ఒక్కసారి. నెంబర్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. లెంత్ వచ్చి 15 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్ లెంత్, నెక్ది 2.5 తీసుకోవాలి నెక్ కోసం. షోల్డర్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్ వచ్చి 6 ఇంచెస్. నెక్స్ట్ చెస్ట్ పార్ట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. విత్ ఖర్చులతో సహా తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ మార్క్స్ వచ్చి 1.5 ఇంచ్ తీసుకోవాలి. లోపల డౌన్ చేయడానికి 1/2 ఇంచ్ తగ్గించాలి. నేను ఆరో మార్క్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, 1/2 ఇంచ్ తగ్గించాలి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ పార్ట్ వచ్చి 12 ఇంచెస్ తీసుకున్నాను. విత్ ఖర్చులతోని మీకు ఎంత పడితే అంత తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ పార్ట్ ఎంతైనా తీసుకోవచ్చండి, ఫ్రంట్ నెక్. నేనైతే ఇలా నెక్ ఎప్పుడైనా డ్రా చేసుకునేటప్పుడు ఇలా స్క్వేర్ లాగా తీసుకొని ఆ తర్వాత లోపల డ్రా చేసుకోవాలండి. అప్పుడు మనకి డీప్ ఏం అవ్వదు, కరెక్ట్గా నెక్ షేప్ వస్తుంది. ఏ నెక్ గీసుకుంటే ఆ నెక్. నెక్స్ట్ వచ్చేసి షేప్ కోసం టాప్ నుండి 10 ఇంచెస్ తీసుకోవాలి. టాప్ నుండి 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇంకా కింద స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఆ 10 పాయింట్ దగ్గర మళ్ళీ ఇక్కడ
ఉక్స్ పట్టి దగ్గర నుండి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా పాయింట్ అలా వస్తుందండి, షేప్ పాయింట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద స్ట్రైట్ లైన్ గీసుకొని మధ్యలో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచెస్, రైట్ సైడ్ 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకున్నాను కదా, అక్కడ 1 ఇంచెస్ తీసుకోవాలి, కింద 1 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తం అట్లా స్ట్రైట్గా గీసేసుకొని షేప్ వీడియోలో చూస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్లో 1/2 ఇంచెస్ తీసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర కూడా 1/2 ఇంచెస్ తీసుకొని క్రాస్గా మిడిల్లో షేప్ కట్ చేసిన దగ్గర వరకు తీసుకోవాలి. ఇంతేనండి, అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోండి నీట్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ప్రిన్స్ కట్. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ కట్ చేసుకోవడమే, కట్ చేయడం కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ షేప్ వచ్చి ఎస్ లాగా డ్రా చేసుకోవచ్చండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు, ఎస్ లాగా డ్రా చేసుకోవాలి. అక్కడ నుండి కింద నుండి స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టి తర్వాత ఎస్ లాగా కర్వ్ తీయాలి. సో అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ కట్ చేసుకోవడమే. ఫస్ట్ నెక్ పార్ట్ నుండి కట్ చేసుకోవచ్చండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, ఆ పార్ట్ దిస్ వన్. అక్కడ మనము 1 ఇంచ్ 1/2 ఇంచ్ డౌన్ చేసాం కదా, అక్కడ కట్ చేయాలండి. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఇటు సైడ్ నుండి మొత్తం అవుట్ సైడ్ అంతా ఫస్ట్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ దగ్గర నుండి కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక లైన్ దగ్గర నుండి కట్ చేసుకోవాలండి. ఇది షేప్ది పార్ట్స్ ఉంటుంది కదా, అది ఆ షేప్ దగ్గర నుండి ఒక లైన్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అటు సైడ్ది కట్ చేసుకోవాలి. ఆ మిడిల్లో 10 పాయింట్ దగ్గర మనము ఇలా పాయింట్ లాగా మనం మార్క్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకుంటే మనకి గుర్తుంటుంది, అక్కడ కుట్టేటప్పుడు మనకి పాయింట్ అది గుర్తుంటుంది. సో అందుకోసమని కట్ చేశాను ఖర్చులాగా. ఈ పేపర్కి కూడా సేమ్ ఆ పాయింట్ దగ్గర కట్ చేసుకోవాలి మనం ఐడెంటిఫై కోసం కుట్టేటప్పుడు. సో ఈ విధంగా పేపర్ కట్ చేసుకొని మళ్ళీ మన లైనింగ్, ఈ పేపర్ మీద లైనింగ్ పెట్టి కట్ చేసుకొని లైనింగ్ తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకోండి. హ్యాపీగా కట్ చేసుకొని కుట్టుకోండి. ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మళ్ళీ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.